మద్దూరుపాడు వద్ద ఆర్టీసీ డ్రైవర్ రామ్సింగ్ పై దాడి జరిగిన వెంటనే కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి స్పందించారని కలవలపట్టణ వైసీపీ నాయకులు తెలిపారు. డ్రైవర్ పై చేసిన దాడి ఘటనపై కావలిపట్టణ వైసీపీ నాయకులు కనుమర్లపూడి వెంకటనారాయణ, గంధం ప్రసన్నాంజనేయులు మాట్లాడారు. ఈ దాడి దురదృష్టకరమని, దాడి చేసిన దృశ్యాలు చూస్తుంటే చాలా బాధేసిందని వారన్నారు. ఖండించడంలో రాజకీయ రంగు పులమాలని టీడీపీ నాయకులు చేస్తున్న రాజకీయాలు కావలికి పట్టిన కర్మ అని మండిపడ్డారు. చివరకు నారా లోకేష్ తో కూడా బురద చల్లించే కార్యక్రమాలు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పట్టణ అధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమారెడ్డి, సుధీర్ నాయుడు, కామరాజు, షాహుల్, రాజా, కుందుర్తి సీనయ్య, కామయ్య, మండల కృష్ణారావు, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ మీద అటాక్ చేయడం అనేది చాలా దారుణమైన విషయం. ఈ విషయాన్ని ప్రతి ఒక్క మనిషి అనేవాళ్ళు ఎవరైనా కానీ ఖండిస్తారు. ఎందువల్లంటే ఆ వీడియో చూస్తే చాలా దారుణమైన విషయం. ఒక కార్మికుడిని, ఒక ఉద్యోగస్తుడిని ఆ విధంగా హార్న్ కొట్టినందుకే అంత పనిష్మెంట్ చేయడం అనేది కరెక్ట్ అయిన విషయం కాదు. దీన్ని ఎవరైనా ఖండిస్తున్న సందర్భంలో ఈ కావలికి పట్టిన కర్మ ఏంటంటే, ఈ యొక్క రాజకీయ నాయకులు ఎలక్షన్లు సమీపిస్తున్న సందర్భంలో ఏదో రంగు పొలవాలని, ఆయన వైసీపీ అని, ఈడు ఆ పార్టీ అని, వాళ్ళు ఈ పార్టీ అని ఈ విధంగా చేస్తూ ఉన్నారు. గతంలో ముసునూరు సంఘటనలు కూడా ఈ విధంగా మా ఒక నాయకుడికి పులిమి గందరగోళం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవి కరెక్ట్ కాదు. అది జరిగింది చాలా దురదృష్టకరం. దాని మీద చర్య తీసుకోవాల్సిందే. వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా కానీ వాళ్ళ మీద తగిన సెక్షన్లు పెట్టి చేయాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ ప్రభుత్వానికి కానీ ఉంది. దీని మీద మన గౌరవ శాసనసభ్యులు వారు కూడా చాలా ఖండిస్తూ వారు కూడా ఒక వీడియోని రిలీజ్ చేసినారు. వారు కూడా ఉన్నతాధికారులతో మాట్లాడారు, ఎస్పీ గారితో మాట్లాడారు, డీజీపీ గారితో మాట్లాడారు, స్థానిక అధికారులతో మాట్లాడారు. దాన్ని ఎంతో పకడ్బందీ చేయాలనే సంకల్పం కూడా చూపించారు. ఈ కావలికి ఎప్పుడు కూడా చాలా ప్రశాంతమైన వాతావరణం. అట్లాంటి వాతావరణాన్ని కలుషితం చేయకండి. అట్లాంటి చేయాలనుకునే వాళ్ళు ఇట్లాంటి వ్యవహారాలు చేస్తూ ఉంటారు. ఆఖరికి లోకేష్ కూడా చెప్పారు ఏమని, ఆయన చూసుకోలేక వాళ్ళ ఆయన వ్యవహారం ఆయన చూసుకోలేక ఆయన అల్లాడుతూ ఉంటే ఆయనకి చెప్పారు ఇక్కడ తెలుగుదేశం నాయకులు ఏదో వైసీపీ నాయకులు ఏదో చేశారు, ఆర్టీసీకి అడ్డం పోయారు, డ్రైవర్ని కొట్టారని. వాళ్ళు వీళ్ళెవరు, ఈ పార్టీకి ఏమి సంబంధము, ఇది ఎంతవరకు నిజము? మళ్ళా జిల్లాలో వెళ్తున్నటువంటి బేదా రవిచంద్ర గారు కానీ, మాలాపాటి కానీ వీళ్ళందరూ చెప్పిన దాని మీదే లోకేష్ కూడా చెప్పడం జరిగింది. అది కరెక్ట్ కాదు. అది పార్టీలుగానే ఉండండి, మీ యొక్క పార్టీ వ్యవహారం మీరు చూసుకోండి, ఎవరు పార్టీ వ్యవహారం కూడా చూసుకుంటారు. కానీ మీరు ఖండించండి, మేము ఖండిస్తాం. దాని మీద ఏదైనా చర్యలు ఉంటే అధికారులు చర్యలు తీసుకుంటారు. కానీ ఒక పార్టీకి పొలవడం అనేది కరెక్ట్ అయిన విషయం కాదని మీ అందరూ తెలియజేస్తూ, గతంలో ఎన్నో మాటలు కూడా ఈ తెలుగుదేశం నాయకులకి హెచ్చరికలు కూడా చేస్తున్నాం. ఇవాళ మళ్ళా ఇదే రిపీట్ చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదని ఈ తెలుగుదేశం నాయకులకి ఈ పత్రికాముఖంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. ఏ దురదృష్టకరమైన సంఘటన జరిగినా వెంటనే ఒక ఆయన వచ్చేస్తాడు దగదత్తి నుంచి, తగుదున్నమ్మా అంటూ. ఇదంతా వైసీపీ వాళ్ళు చేశారు. అది ఏ పార్టీ, వాళ్ళ పార్టీ వాళ్ళు కొట్టుకున్నా, మొన్న హాస్పిటల్లో కొట్టుకుంటే మొండి దినపాలెమో ఆనిమడుగులోనో ఎక్కడో ఒకే సామాజిక వాళ్ళు కొట్టుకుంటే దాన్ని కూడా వైసీపీ పార్టీకి పూస్తారు. నారా లోకేష్కి చెప్తారు పోయి, అయ్యా ఎట్ట వైసీపీ గుండాలు కావల్లో ఫలానా ఆర్టీసీ ఎంప్లాయీని కొట్టేశారు, నువ్వు ఖచ్చితంగా మాట్లాడాల్సిందే. ఈ పనికి మాలిన కార్యక్రమాలు, ఈ పోరంబోకు కార్యక్రమాలు, వైసీపీ నాయకుల మీద బురద జల్లే కార్యక్రమాలు మానుకోవాలా. మాలపాటి సుబ్బానాయుడు కానీ, మిగతా రవిచంద్ర కానీ, మిగతా తెలుగుదేశం పార్టీ నాయకులు దురదృష్టకరమైన సంఘటన జరిగినప్పుడు పార్టీలకు అతీతంగా అందరూ స్పందించాలా, మేము కాదరు. ఆర్టీసీ ఎంప్లాయీని అప్పటికప్పుడే మా పార్టీ నాయకులు షాహులు, దామశెట్టి సుధీర్ నాయుడు, నేను, స్వర్ణాంద మహేష్ మేమందరం పోయి పరామర్శించడం కూడా హాస్పిటల్లో జరిగింది. మరి ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు రాలేదే, హాస్పిటల్కి వచ్చి కనీసం పరామర్శ కూడా రాలేదే. కొట్టిన వాళ్ళ మీద మీలాగా కేసులు లేకుండా చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్త వరకు క్వాష్ పిటిషన్స్, అంటే మేమేం నేరం చేయలేదు, మా కేసులు ఎత్తేయండి అని, లేకపోతే కోర్టులో
స్టేలు తెచ్చుకోవడం, మీరు అధికారంలో ఉన్నప్పుడు అసలు కేసులే లేకుండా చేయటం, ఎమ్మెల్యే పోయి చింతమనేని ప్రభాకర్ పోయి ఎంఆర్ఓని కొడితే విజువల్స్ ఉంటే కేసు లేదు దానికి. ఇలాంటి నీచ సంస్కృతి మీది. మాది వెంటనే పారదర్శకంగా ఉంటుంది. ఇమ్మీడియట్లీగా చట్టపరమైన చర్యలు ప్రభుత్వం మీద నుంచి వెంటనే ప్రభుత్వం స్పందించింది.